వందల వేల అప్లికేషన్లు ఇవాళ కొత్త వెంచర్ల లాంచ్ల కోసం కావచ్చు, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ల కోసం కావచ్చు, పర్మిషన్లు పెట్టుకుంటే ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తలేదు? పర్మిషన్లు ఇవ్వాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు? విచ్చలవిడిగా ఇవాళ బిల్డర్ల పైన, చిన్న చిన్న ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళపైన దోపిడికి ఎందుకు పాల్పడతా ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు జిహెచ్ఎంసీలో పర్మిషన్లు పెండింగ్లో పెట్టినారు, హెచ్ఎండిఏలో పర్మిషన్లు పెండింగ్లో పెట్టేసినారు, మరో పక్కన రేరా, హైడ్రా, ఈ రెండు రేవంత్ రెడ్డికి కుడి ఎడమ చేయి, ఈ చేతిలో కత్తి ఆ చేతిలో కత్తి పట్టుకొని వాళ్ళ బడాబాబుల పైన పోవాలా, లేకపోతే చిన్నోళ్ళ పైన పోవాలా, కూల్చాలా, ఇంకేం చేస్తూ ఉన్నారో ఇక మీ ఇమాజినేషన్ నేను వదిలిపెడతా. ఎక్కడ దోపిడండి ఇది? దేశ ప్రధాని వచ్చి అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. సిగ్గు ఎగ్గు లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలకు. ఐఎమ్ సో సారీ టు సే దిస్. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన ఇంతవరకు చర్యలు లేవు. దాన్ని సరిదిద్దేటువంటి ఒక ప్రయత్నం నా బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. బండి సంజయ్ గారు ఉట్టిగానే మిడతలేకి ఎగిరి పడతాడు, కేసీఆర్ కేటీఆర్ అంటే మిడతలేకి ఎగిరి పడతారు. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్న తర్వాత బండి సంజయ్ నోట్ల ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినాడండి. వై ఇస్ దట్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఏం లేకపోతే విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీని అడగచ్చు. అంత కొల్యూడైపోయి ఒక దోపిడికి పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు మీరు. నిర్మాణ రంగం ఉట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాదు అది. దాని చుట్టూ వందల ఎలాయిడ్ సెక్టర్స్ అన్నీ పనిచేస్తాయి. ప్రజల జీవితాలతో ముడిపడ్డటువంటిది, పొట్టతో ముడిపడ్డటువంటిది. దాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా 2-3 విషయాలు. ఒకటి, జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో పర్మిషన్స్ను సరళతరం కాకుండా అడ్డంకులు సృష్టించడం. రెండవది, విచ్చలవిడి అవినీతి. పర్మిషన్కు పోతే ఇక ఆర్ఆర్ ట్యాక్స్ నేను మీకు చెప్పిన. హైడ్రా మూడవది. ఏ బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే ఎవడొచ్చి నోటీసులు ఇచ్చి ఎవడు కూలగొడతాడో తెలియకుండా హైడ్రా పేరు మీద కూల్చివేతలు. దానికి తోడుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మనం ఎప్పుడన్నా చూసినామా కేసీఆర్ గారి కాలంలో తుపాకులు పెట్టుకొని షాపులకు వచ్చి కాల్చినటువంటి ఒక పరిస్థితి మన చందానగర్లో చూసినాం. రోడ్ల మీదకి వచ్చి తుపాకులు పెట్టి కాలుస్తున్నారు. విచ్చలవిడి రౌడీజం నడుస్తూ ఉంది, గుండాయిజం నడుస్తూ ఉన్నది, మహిళలపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నది, క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పోలీసులు అందరిని, డీజీపీలు, కమిషనర్ను అందరిని కలిసి హిటెక్స్లో పెట్టి, పోలీస్ ఈజ్ ఆల్సో నాట్ ఓన్లీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ బట్ పోలీస్ ఈజ్ ఆల్సో టు ప్రమోట్ ద ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడుల పెంపొందించేందుకోసం అవసరమైనటువంటి ఒక అద్భుతమైన శాంతియుత వాతావరణాన్ని పోలీసులు కల్పిస్తూ ఈ ప్రగతిలో పోలీసులు భాగస్వాములు అవుతున్నారు అనేటువంటి ఒక రీతిలో పోలీసులను వాడుకుంటే కేసీఆర్ గారు, ఇవాళ ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాన్వాయ్లకు, ఎస్కాట్లకు, లేకపోతే అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకలను తుంగలో దొక్కేందుకు ఇవాళ పోలీసులను వాడుకుంటూ ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి పోలీసులను పాజిటివ్గా వాడుకుంటే, బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేయడం కోసం ఇవాళ పోలీసులను సైతం వాడుకొని ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇట్లా పోతే అనేక అంశాలు ఉన్నాయి. నేను స్పెసిఫిక్గా స్క్రిప్ట్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తా, కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఒక బాధ్యత లేని వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఏది పడితే అది మాట్లాడొచ్చని నిన్ననే అన్నాడు. పారదర్శకత ఉండాలా, పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలా అని చెప్పనంటాడు. మీకు అర్థమైంది కదా జిహెచ్ఎంసీ పారదర్శకత. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నిన్న నువ్వు పారదర్శకత ఉండాలని సొల్లు మాట్లాడారు మీరు, సంతోషం. మరి జిహెచ్ఎంసీలో పారదర్శకత ఎందుకు పోతా ఉంది? అలా హెచ్ఎండిఏలో ఎందుకు పారదర్శకత పోతా ఉంది? ఎందుకు హైడ్రా, తర్వాత రేరా ఇటువంటి వాళ్ళని మీరు వెపనైజ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడతా ఉన్నారు? ఇది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అన్నట్ట? ఇది ట్రెచరీ, ఇది మోసం, దగా. యు ఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ది లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్. ఒక రంగం నాశనం అయిపోతే ఊరేసుకుంటున్నారండి చాలామంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డటువంటి ఒక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నట్టు ఊరేసుకొని చచ్చిపోయే ప్రమాదం ఉంది వాళ్ళ. దెర్ ఇస్ నోబడీ టు టాక్. నేను ఇవాళ ఒక పెద్ద మనిషితో మాట్లాడి 2-3తోటి ఆ ప్రసంగం అంతా విన్నారు కదా అంటే బాధ కలిగించిందండి. మేము దేనికో పిలిస్తే ఆయన దేనికో మాట్లాడిండి వెళ్ళిపోయిండు, మాకు ఇంత కూడా అష్యూరెన్స్ కలగలేదు అని చెప్పని వాళ్ళు బాధపడతా ఉన్నారు. నేను చెప్పిన కదా మీకు, చంద్రబాబు నాయుడు పొగిడిన ముచ్చట కనబడుతుంది ఇంట్లో. ఏమంటాడు?
ద రిచ్ కల్చర్ నుండి తెలంగాణ కల్చర్ నాట్ గోయింగ్ టు సెటిల్, ఏదో సొల్లు అండి. నిన్న మీరు ఆ స్పీచ్ అంతా వినాలా దయచేసి మీరు మరొకసారి వింటే మీకు కేర్ఫుల్గా అర్థమవుతుంది. నాది మధ్యతరగతి మనస్తత్వం, ఎవడికి కావాలి నీ మధ్యతరగతి మనస్తత్వమా, నువ్వు పెద్ద మనస్తత్వమా, నువ్వు వేసుకునే బూట్లను చూస్తే తెలుస్తుంది, నువ్వు వేసుకునే బెల్టు, నువ్వు వేసుకునే టీషర్ట్లు, నీ బూట్ల కాస్ట్ ఎంత చెప్పాయా నువ్వు మధ్యతరగతి కల్చర్ అని చెప్పని ఆడ సొల్లు చెప్పగానే మీరు ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి రేవంత్ రెడ్డిది మధ్యతరగతి మనస్తత్వం అనగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టేసి ఏం బట్టలు వేసుకుంటున్నావు నువ్వు, ఏం బెల్ట్లు పెడుతున్నావు, చార్టర్ ఫ్లైట్లు ఎక్కి నువ్వు చేసేటువంటి జల్సాలేంది, విందులేంది, వినోదాలేంది ఈ జనానికి తెలియవా? ఉన్నంతలో సర్దుకపోతాడట, దుప్పట్టున్నంతనే కాళ్ళు దాచుకుంటాడట. ఇది పెట్టుబడులను అట్రాక్ట్ చేసే మన మాట, ఇది ముచ్చట. ఇది ఎన్ని ఉద్యోగాలు కల్పన చేస్తున్నా, ఏ రంగాన్ని నేను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నా, వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ సెక్టర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ హియర్, ఇది కదా మాట్లాడాల్సింది. ఇది సొల్లు, ఈ సొల్లు ఈయన మాట్లాడింది క్రెడాయిలో. దానికి తోడు ఏమంటాడు, స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్లకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్లకు ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుందట. నువ్వు ఇచ్చిన వైల్డ్ కార్డ్ ఏంది, ఎంట్రీ ఏంది, నువ్వు పట్టుకొచ్చిన కంపెనీలు ఏంటివి, నువ్వు క్రియేట్ చేసిన ఉద్యోగాలు ఏంది, నువ్వు కేసీఆర్ సృష్టించినటువంటి ఒక 60,000 ఉద్యోగాలు నీ ఖాతాలు వేసుకొని నేను ఇచ్చినా అని చెప్పని, ఏ దొడ్లో కట్టినా నా దొడ్లో ఇంతే పర్లేదని చెప్పని నీ ఖాతాలు వేసుకొని నువ్వు సృష్టించిన ఉద్యోగాలన్నీ నువ్వు మాట్లాడుతున్న మాట ఏందిడా? ఇకపోతే ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాల్సిన వాడు కొద్దిగా గొప్ప ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. యూ నీడ్ నాట్ బి ప్రొఫిషియంట్, బట్ యూ షుడ్ బి గ్రామటికల్లీ కరెక్ట్. సెంటెన్స్ స్ట్రక్చర్ అని అదన్నీ ఉండాలి కదా. నాకు ఇంగ్లీష్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలని చెప్పని కేటీఆర్ గారిని ఏదో దెప్పి పొడిచే ప్రయత్నం చేసినావు. ఆయన నేర్చుకుండు, కష్టపడి నేర్చుకుండు. ఆయన కూడా కరీంనగర్లో ఎక్కడో మారుమూలనే పుట్టిన ఆయన నేర్చుకున్నాడు. నీకు చేత కాదు, నీకు వేరే వాటి మీద ఉన్నాయా కానీ చదువు మీద లేదు. నీ కథ వేరు, నీ ముచ్చట వేరు. నీకు ఇంగ్లీష్ వస్తే ఎంత రాకుంటే ఎంత, నాకు పెట్టుబడులు వస్తున్నాయా లేదా, నాకు కామన్ సెన్స్ ఉంది అంటున్నావు. నీకు కామన్ సెన్స్ లేదు రేవంత్ రెడ్డి గారు. యు హావ్ క్రూడ్ సెన్స్, క్రూయల్